ఈ సమయంలో ముఖ్యంగా మాకు నిన్నటి దినమున ఏపీ ప్రభుత్వము వారి యొక్క డిలే యాక్షన్ తీసుకోవడంలో డిలే ఉండటం వల్ల చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. తర్వాత డెత్ చూసినప్పుడు అంత మేజర్గా ఆయనకు తగిన దెబ్బలైతేమి వారి యొక్క శరీరం అంతా కూడా ఆయన హెల్మెట్ ఉండగా కూడా ముఖం పగిలిపడి ఇవన్నీ కూడా నిన్నటి దినాన చాలా డిస్కషన్స్ జరిగినాయి. బట్ ఆ రిపోర్ట్ అంతా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో గవర్నమెంట్ చేతిలో పోలీస్ చేతిలో అది ఉంటుంది. దాని విషయం మా బాధ కాదు. కానీ మా బాధ అంతా నిన్న మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లేదా నిన్న ఎర్లీ అవర్స్లోనో ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి యొక్క మరి శవాన్ని లేదా ఆ చనిపోయిన మనిషిని కూడా అటెండ్ కావడానికి పోలీసులు ఉండకపోవడము, పోలీసులు అక్కడ చాలా జాప్యం చేసినటువంటి విషయము చాలా బాధాకరము. ఈ 2 రోజులలో జరిగినటువంటి విషయాలు ఇప్పుడు మరి అక్కడ మరణాన్ని బట్టి చూస్తే అనేక మీడియాలు కూడా చెప్పినాయి. మేము చెప్పడం కాదు, చాలా మీడియాలు మాట్లాడినాయి. మీ బిగ్ టీవీ కూడా చెప్పింది, ఆ రాజమండ్రిలో మాట్లాడిన వాళ్ళు చెప్పారు, అది చూసిన వాళ్ళు డాక్టర్లు కూడా చెప్పినారు ఇది యాక్సిడెంట్ లాగా లేదు అనేటువంటి విషయం. సరే యాక్సిడెంటా మర్డరా అనేది తెలవాలి కాబట్టి పోలీసులు పోస్ట్ మార్టం చేసేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా జాప్యం చేయడం వల్ల ఇది చాలా ఉవ్వెత్తున కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ టేకెన్ ఇమీడియట్ యాక్షన్. మేము ఇమీడియట్గా ఏ వ్యక్తి ఆయన ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ప్రవీణ్ పగడాల గారు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఆర్ ఆర్డినరీ క్రిస్టియన్. ఈజ్ అ లీడర్, ఈజ్ అ టీవీ పర్సనాలిటీ. ఆయన మా క్రిస్టియన్ వరల్డ్లో తెలియని వాళ్ళు లేరు. కాబట్టి ఆయన జరిగినటువంటి విషయాలు ఆ విషయాలలో మేము స్పందించడానికి వచ్చాం. తర్వాత ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన చనిపోయి ఉన్నాడు అక్కడ. ఇక ట్రోల్స్ చూస్తే చాలా విచిత్రంగా చనిపోయినటువంటి వ్యక్తిని గురించి కూడా మరి మా క్రైస్తవ మతాన్ని గురించి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు. భారతదేశం మనందరి దేశం. ఈ దేశంలో ఒక మనిషి చచ్చిపోయినప్పుడు మానవత్వంతో స్పందించాలి, మతం ప్రాతిపదికన కాదు. మతం ప్రాతిపదికన మనుషులను ప్రేమించే తత్వం మన దేశంది కాదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరుని చెప్పే దేశం మనది. కాబట్టి ఎవరైనా చనిపోతే సానుభూతి చూపడానికి మతం అవసరం లేదు. యూ డోంట్ నీడ్ రిలీజియన్ టు లవ్ సంబడి. యూ కెన్ లవ్ ఎనీబడి జస్ట్ బీయింగ్ ఎ హ్యూమన్. సో బీ హ్యూమన్. ఎవరైతే అంటున్నారో అటువంటి విధానాన్ని తప్పు, అది చాలా పొరపాటు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన. ఏ దేవుళ్ళను నమ్మిండో ఆ దేవుని దగ్గరికి పోతారు. అందరికీ భగవంతుడు ఉన్నాడు. అదే విషయం గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈ ట్రోల్ చేసే వాళ్ళని కూడా మానుకోండి అని చెప్తున్నాను. సో అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా తనకి బెదిరింపులు కూడా రావడం జరిగింది, అందువల్లే మేము దీన్ని బలంగా హత్య అని నమ్ముతున్నామని అంటున్నారు కదా. మరి బెదిరింపులు చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు అనుకుంటున్నారు? బెదిరింపులు అంటే అండి ఇప్పుడు అనానిమస్ కాల్స్ ఉన్నాయి. మనము వ్యక్తులను ప్రత్యేకంగా ఫలాని వ్యక్తి అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. అనానిమస్ కాల్స్ ఎవరెవరు ఏ ఫోన్లలోకి వెళ్ళి చేస్తున్నారో, ఏ మాటలు మాట్లాడుతున్నారో, ఎట్లా బెదిరిస్తున్నారో ఇవన్నీ కూడా మనం ఆయన ఫేస్బుక్లో చూడండి. మీరు ఆయన ఫేస్బుక్లోనే చూడండి. చాలామంది ఆయనను తిడుతూ లేదా ఆయన విని చూసినాం, మేము తర్వాత చూసినాం, నిన్న మనం చూసినాం. బెదిరింపు కావాలంటే ఒక మాట మీకు చెప్తాను, క్రిస్టియన్స్ ఆల్వేస్ ఆన్ టార్గెట్ అండి. ఈ దేశంలో క్రైస్తవులకు అయితే రక్షణ లేదండి. ఈ దేశంలో క్రైస్తవ మనుషులు కూడా ఇప్పుడు భయపడకుండా బ్రతికే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు చాలా గట్టిగా స్పందించి యాక్షన్ తీసుకొని అందరినీ సమానంగా చూసే విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా ప్రవీణ్ గారి మరణము ఆ యొక్క ఏదైతే దాని వెనక ఏదైతే కుట్రాన్ని ఏమంటున్నామో ఇవన్నీ కూడా క్లియర్ చేయవలసింది ప్రభుత్వాల బాధ్యత. అది క్లియర్ చేస్తారని నమ్ముతున్నాం.